ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో పెద్ద మార్పు రాబోతుంది. అవును స్నేహితులారా, నిన్న మిమ్మల్ని చూసి తక్కువ మాట్లాడిన వారే రాబోయే 24 గంటల్లో మీ సాయం కోసం మీ ముందుకు రాబోతున్నారు. మీరు వింటున్నది నిజం. ఒకప్పుడు ఎవరి ప్రవర్తన వల్ల మీరు బాధపడ్డారో, ఎవరైతే మిమ్మల్ని ఏ పనికిరాని వాడిగా తీసి పారేశారో, మిమ్మల్ని కిందకి లాగడానికి ప్రయత్నాలు చేశారో, ఈ రోజు అదే వ్యక్తులు మీ ముందుకు వచ్చి మాట్లాడడానికి వెనుకాడే పరిస్థితి రాబోతుంది. సమయం ఎంతలా మారుతుందంటే, ఒకప్పుడు మేషరాశి వారి మాటను అసలు పట్టించుకోని వారు కూడా ఇప్పుడు మీతో మాట్లాడడం కోసం, మీ సాయం కోసం ఎదురు చూసే రోజు రాబోతుంది. కానీ ఈ మార్పు ఊరికే జరగడం లేదు. కర్మ ఫలితాన్నిచ్చే ఆ శని భగవానుడు, సృష్టికి రక్షకుడైన శ్రీరాముడు, హనుమంతుడి అనుగ్రహంతో మీ రాత మారుతుంది. ఈ రోజు నుండి ఆ దేవుడి దయతో, లక్ష్మీమాత కర్ణతో, దుర్గామాత రక్షణతో మీ జీవితంలో ఒక మంచి సమయం మొదలవుతుంది. ఇది ఏదో చిన్న మార్పు కాదు, మీ భవిష్యత్తుని మార్చే సమయం. రాబోయే 24 గంటలు ఇది చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇన్నేళ్లుగా నా కష్టానికి ఇంతటి ఫలమా అని. ఇన్నేళ్లుగా మీరు పడ్డ కష్టం, మీ పోరాటం, మౌనంగా భరించిన ఇబ్బందులు, బాధతో గడిపిన రాత్రులు, మీ వెనుక కొందరు చేసిన నష్టాలు, వీటన్నిటికీ బదులుగా ఇప్పుడు మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మీకు అనుకూలకంగా మారబోతున్నాయి. మేషరాశి వారికి ఇది 100% విజయాన్నిచ్చే కాలం. మరి స్నేహితులారా, వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే శని భగవానుడు, శ్రీరాముడు, హనుమంతుడు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై హనుమాన్, జై శ్రీరామ్, జై శనిదేవ్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇకపై మీ విరోధులు మీ పేరు వింటేనే వెనకడుగు వేస్తారు. మీకు న్యాయం చేయడానికి ఆ శనిదేవుడు సాక్షాత్తు శ్రీరాముడు, హనుమంతుడు ఆశీస్సులు తోడయ్యాయి. ఎవరైతే మీ పరిస్థితిని చూసి చులకనగా నవ్వుకున్నారో, ఈ రోజు అదే వ్యక్తులు మీ ముందుకు వచ్చినప్పుడు ఒకప్పుడు నన్ను బాధ పెట్టిన వారు మీరేనా అని మీరు ఆలోచన పడతారు. అవును, వారే. ఎందుకంటే మేషరాశి వారి జీవితంలో ఈ రోజు నుండి ఒక మంచి అధ్యాయం మొదలవుతుంది. మీరు జీవితంలో ఎన్నో బాధలను నిలబెట్టుకున్నారు, ఎంతో మందిని నమ్మారు, ప్రాణం ఇచ్చారు. కానీ బదులుగా మీకు దక్కిందేమిటి? ద్రోహం, అబద్ధాలు మరియు వెనుక నుండి జరిగిన కుతంత్రాలు. కానీ రాబోయే 24 గంటల పరిస్థితులు తిరగబడుతున్నాయి. ఇప్పటి వరకు మీరు తప్పుడు వ్యక్తుల కోసం ఆరాటపడి బాధపడ్డారు. ఇకపై హనుమంతుడి దైవిక శక్తులే మేషరాశి వారి తరపున నిలబడి న్యాయం చేస్తాయి. మీ అదృష్టం ఇప్పుడు మీకు తోడుగా నిలుస్తుంది. ఇప్పటి వరకు మీకు దూరంగా ఉన్నవారు ఇప్పుడు మీ ఎదుదల చూసి మీ దగ్గర రావడానికి చూస్తారు. ఎందుకంటే ఈ రోజున మీ చేతికి ఇప్పుడు ఒక అద్భుతమైన దైవిక వరం అందబోతుంది. మరి స్నేహితులారా, ఇక శ్రద్ధగా వినండి. ఈ రోజున మార్పు ప్రభావం మేషరాశి వారిపై ఎంత తీవ్రంగా ఉంటుందంటే, మిమ్మల్ని విమర్శించిన అందరి నోళ్లు మూతపడతాయి. కొందరు పైకి నవ్వుతూ నటిస్తారు, కానీ లోపల అసూయతో రగిలిపోతారు. మరికొందరు మీ ఎదుగుదల చూసి లాభం పొందడానికి మీ దగ్గరకు రావడానికి ప్రాకులాడుతారు. అవును, ఒకప్పుడు మేషరాశి వారిని కాళీధూళితో సమానంగా కూడా చూడని వారు ఈ రోజు మీ ముందుకు వచ్చి గౌరవంగా నిలబడడానికి సిద్ధపడతారు. కానీ గుర్తుంచుకోండి, వీరిలో ప్రతి ఒక్కరూ మీ మేలు కోరే వారు కాదు. చాలా మంది కేవలం అత్యాశతో వస్తారు, కొందరు కేవలం స్వార్థం కోసం వస్తారు, మరికొందరు మీ ప్రతిభను వాడుకోవడానికి వస్తారు. మరి స్నేహితులారా, ఈసారి కూడా మీరు అందరిని నమ్మి దగ్గరికి తీస్తే మళ్లీ మోసపోయే ప్రమాదం ఉంది. ఈ రోజు దైవిక శక్తులు పైకి లేపుతున్నాయి, కానీ వెనుక నుండి పట్టుకొని లాగడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. మీ చుట్టూ అసూయ, ద్వేషం మరియు కుతంత్రాలు చూపు మీపైన పడ్డాయి. కానీ ఒక మాట గుర్తుంచుకోండి, ఇకపై మేషరాశి వారిని ఎవరూ ఆపలేరు. ఎవరూ కూడా మీ దారికి అడ్డుగా నిలబడలేరు. ఎందుకంటే ఇప్పుడు దైవిక శక్తులు మేషరాశి వారిని పైకి లేపడానికి నిర్ణయించుకున్నప్పుడు ఈ ప్రపంచమంతా ఏకమైన వారిని పడగొట్టలేదు. ఇప్పుడు మీరు మీ సొంత నిర్ణయాలు మీరే తీసుకోవాలి. మీ అసలైన అంతర్గత శక్తి ఏమిటో మీరు తెలుసుకోవాలి. పైకి తీపి మాటలు చెప్తూ లోపల మిమ్మల్ని నష్టపరచాలని చూసే ఆ నక్కలను గుర్తించాలి. ఎవరైతే మేషరాశి వారిని నిందించడంలో మునిగి ఉంటారో వారి ఇళ్లలో అశాంతి పెరుగుతుంది. ఎవరైతే మీపై కుతంత్రాలతో కూర్చున్నారో వారి జీవితంలో ఇప్పుడు శూన్యత వస్తుంది. మీ కాళ్ల కింద ఇప్పుడు ఈ అవకాశాలు రాబోతున్నాయి. దేనికోసమైతే మీరు ఇన్నేళ్లుగా ఎంతో ఓపికతో ఎదురు చూశారు. మేషరాశి వారి కష్టం, కన్నీళ్లు, ఓపిక ఇప్పుడు లక్ష్మీమాత దయతో సత్ఫలితాలు ఇవ్వబోతున్నాయి. మీరు ఎప్పుడు ఎక్కడికి చేరుకోబోతున్నారంటే, ఎక్కడికి వెళ్లాలని సాధారణ జనాలు కలలు కంటారో ఆ ఉన్నత స్థానానికి. మీరిప్పుడు ఎలాంటి స్థానంలో నిలబడుతున్నారంటే, ఒకప్పుడు మిమ్మల్ని అసలు పట్టించుకోని వారు ఈ రోజు మేషరాశి వారి ఒక చూపు కోసం, ఒక మాట కోసం తప్పించిపోతారు. మీ కష్టం ఇప్పుడు వృధా పోదు. మీ పోరాటం నీటిపాలు కాదు. మీ అదృష్టం దుర్గామాత ప్రతి తలుపును మీ కోసం తెరవబోతుంది. మేషరాశి వారిని ఆపేవారిక ఎవరూ లేరు. ఇప్పుడు మీ సమయం వచ్చేసింది. జీవితం మిమ్మల్ని ఒకలాంటి మలుపుల్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ మీ మెరుపును చూసి విరోధులు గుండెల్లో భయం పుడుతుంది. కొందరు పైకి వచ్చి, అబ్బో నువ్వు చాలా పైకి ఎదిగిపోయావంటారు. కానీ
లోపలే ఆ శత్రువు అసూయత కరిగిపోతుంటారు. మేషరాశి వారు ఎలా ఎదుగుతున్నాడు, మేము ఇంకా ఇక్కడే ఉండిపోయాము అని జనాలు మీ బాధలో పాలు పంచుకోవడానికి రారు. వారు కేవలం విజయాన్ని పంచుకోవడానికి వస్తారు. మీరు పైకి ఎదగగానే జనాలు హఠాత్తుగా మీ అన్నదమ్ముల్లాగా, స్నేహితుల్లాగా, సొంత వారిలాగా మారిపోతారు. కానీ సరైన సమయంలో ఈ నకిలీ ముఖాలు గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇకపై మీ దారిలోకి వచ్చే వారిలో సగం మంది కేవలం స్వార్థం కోసమే వస్తారు. కొందరు మీ ఎదుగుదల చూసి మీకు భజన చేస్తారు. కొందరు మీ డబ్బును, కొందరు మీ పలుకుబడిని వాడుకోవాలని చూస్తారు. వీటన్నిటికంటే ప్రమాదకరమైన వారు ఎవరంటే పైకి మిమ్మల్ని దేవుళ్ళ పూజిస్తూ లోపల మిమ్మల్ని పడగొట్టడానికి గోతులు తవ్వేవారు. జీవితంలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ఎవరంటే మేషరాశి వారికి స్నేహితుడిగా నటిస్తూ శత్రుత్వం చేసేవాడే. అతనే మీ అసలైన శత్రువు. మరి స్నేహితులారా, మీకు నష్టం చేయాలనుకున్న వారి పతనాన్ని మీరు రాబోయే 24 గంటల్లో కల్లారా చూడబోతున్నారు. ఈ రోజున ప్రచండ దైవిక శక్తి మీపై కురుస్తున్నాయి మరియు దైవిక శక్తి మీకు తోడుగా నిలిచింది. ఇకపై జరగబోయేది చాలా వేగంగా, స్పష్టంగా ఉంటుంది. మరి స్నేహితులారా, మీకు అన్యాయం చేసిన వారి కుతంత్రాలన్నీ వారికే సమస్యలుగా మారబోతున్నాయి. మీ చుట్టూ ఒక దైవిక రామ హనుమాన్ శని శక్తులు రక్షణ వలయం విరోధుల నాశనం చేయడానికి సిద్ధంగా ఉంది. లక్ష్మీమాత మీ ఇంటి సిరి సంపదలు కురిపించబోతున్నారు. మీరు ఎంత అనుభవిస్తున్నారో, ఎంత మౌనంగా ఉన్నారో, ఇప్పుడు ఆ మౌనమే మీ అతిపెద్ద ఆయుధంగా మారి మీ ముందుకు రాబోతుంది. పరిస్థితులు ఎంత వేగంగా మారుతున్నాయంటే మీ విరోధులు అసలు ఊహ కూడా ఉండదు. వారి జీవితంలో ఏం జరగబోతుందో, వారు సృష్టించిన ప్రతి అడ్డంకి విరిగిపోతుంది. వారి ప్రతి కుతంత్రం విఫలమవుతుంది. మీ ముందు ఉన్న ప్రతి అడ్డుగోడ తనంతట తానే కూలిపోవడం మీరు చూస్తారు. మరి స్నేహితులారా, ఇప్పుడు ప్రశాంతంగా ముందుకు సాగండి. ఎందుకంటే రాబోయే సమయం మీ విజయాన్ని లక్ష్మీమాత హనుమంతుడి కృపతో ఎంతటి మెరుపునిస్తుందంటే ప్రపంచమంతా చూసి ఆశ్చర్యపోతుంది. అసలు మేషరాశి వైపు ఇంత పెద్ద మార్పు ఎలా వచ్చిందని. ఏ క్షణంలోనైతే మీ అదృష్టం మలుపు తిరుగుతుందో ఆ క్షణంలో ప్రపంచంలోని అతిపెద్ద శక్తులు కూడా మీకు దారి ఇస్తాయి. ఇప్పుడు అదే క్షణం ఈ రోజు మీ జీవితంలోకి రాబోతుంది. మీరు ఎన్ని రోజుల వరకు మీ గుండెల బాధను అణుచుకున్నారో, ఎన్నిసార్లు మౌనంగా అన్యాయాన్ని సహించారో, ఎన్ని రాత్రులు అశాంతితో గడిపారో, ఎన్నిసార్లు ఆలోచించారో అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇప్పుడు పరిస్థితులే భగవంతుడి సాక్షిగా స్వయంగా ఇవ్వబోతున్నాయి. మీపై ఎవరైతే ఏకమై నిలబడ్డారో, నవ్వుతూ మిమ్మల్ని మోసం చేశారో, తీపి మాటల వెనుక విషాన్ని దాచుకున్నారు, వారు ఇప్పుడు తాము అల్లిన వల్లనే ఎంత వేగంగా చిక్కుకుంటారంటే తమను తాము కాపాడుకునే ధైర్యం కూడా వారు తెచ్చుకోలేరు. వారి దారిలో హఠాత్తుగా మూసుకుపోతాయి. వారి ప్లాన్లు విఫలమవుతాయి. వారి విజయాల తలుపులు ఒక్కొక్కటిగా మూతపడిపోతూ ఉంటాయి. మీ దారిలో ఉన్న చీకటి ఇప్పుడు ఎంత గట్టిగా తొలుగుతుందంటే ఇంత పెద్ద అడ్డంకులు సులువుగా ఎలా విరిగిపోతాయా అని మీరు ఆశ్చర్యపోతారు. ఈ సమయం మిమ్మల్ని ఎంత ఎత్తుకు తీసుకెళ్తుందంటే మీపై మాట్లాడే జనాలు వెనక్కి తిరిగి చూసే ధైర్యం కూడా చేయలేరు. మీ చుట్టూ దైవిక రక్షణ యొక్క ఒక అలాంటి వలయం తయారైపోయింది. అది ప్రతి చెడు శక్తిని తిరిగి వెనక్కి పంపేస్తుంది. ఈసారి ఆ తిరిగొచ్చిన దెబ్బ ఎంత బలంగా ఉంటుందంటే మేషరాశి వారితో తప్పు చేసిన వాడు కోలుకోవడం కూడా చాలా కష్టమైపోతుంది. ఇకపై మీ ప్రతి అడుగుల్లోనూ ఒక విభిన్నమైన మెరుపు ఉంటుంది. ప్రకృతి అంతా స్వయంగా మిమ్మల్ని పైకెత్తి దారి చూపిస్తున్నట్లుగా ఉంటుంది. ప్రతి దిక్కు మీ వైపు మాట్లాడుతున్నట్లు ఉంటుంది. గాలి కూడా మీకోసం మంచి సంకేతాలు మోసుకొస్తున్నట్లు ఉంటుంది. మీరు ముందుకు వెళ్తుంటే అవకాశాలు లక్ష్మీమాత దయతో తమంటత తానే దారిని చూపిస్తాయి. మీరు ఆగాలనుకున్న అదృష్టం మిమ్మల్ని ముందుకు నెడుతుంది. ఎందుకంటే ఈ రోజు మీకు ఆ స్థానాన్ని చేరుకోవడం ఖాయమైపోయింది. ఎక్కడ గౌరవము, విజయము ఉంటుంది లేక కూడా ఈ రోజు దైవిక శక్తులతో పూర్తవుతుంది. ఎవరైతే ఈ రోజు వరకు మిమ్మల్ని తక్కువ చూశారో వారు ఇప్పుడు మీ పెరుగుతున్న శక్తిని చూసి భయపడి దాక్కునే స్థలం కోసం వెతుకుతారు. పరిస్థితులు అలాంటి మలుపు తీసుకొస్తాయి. నిన్నటి వరకు మిమ్మల్ని పడగొట్టాలని చూసిన వారు ఈ రోజు తమ సొంత కర్మల దెబ్బ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ కనిపిస్తారు. ఈ మార్పు హఠాత్తుగా తీవ్రంగా వస్తుంది. ఎంత ప్రచండంగా అంటే మిమ్మల్ని ఆపాలని చూసి ప్రతి వ్యక్తి తమ సొంత బలహీనత యొక్క భారం కింద నలిగిపోతూ కనిపిస్తారు. మీ దారి సుముఖం అవుతూ వెళ్తుంది. అడ్డంకులు తొలగిపోతాయి. అవకాశాలు వచ్చి పడతాయి. ఈ రోజున మీకు అనిపిస్తుంది అదృశ్య శక్తి మీ అదృశ్య యొక్క కొత్త అధ్యాయాన్ని తెరిచిందని. ఇప్పుడు మీరు కేవలం ముందుకు వెళ్లడమే కాదు, ఆ ఎత్తును తాకుతారు. ఎక్కడ మీ గుర్తింపు, గౌరవం, ప్రభావం ఎంత బలంగా ఉంటాయంటే జనాలు మీ పేరు వినగానే తమ కుతంత్రాలు ఆపేస్తారు. ఇది మీకు ఏమీ మాట్లాడుకోవడానికి సమయం, ఏమీ నిరూపించవలసిన అవసరం లేని సమయం. కేవలం ప్రశాంతంగా ముందుకు సాగడమే. ఎందుకంటే ప్రభావం ఇప్పుడు మీ మాటల నుండి కాదు, మీ దైవిక శక్తి నుండి వస్తుంది. ఎవరైతే మీకు దుఃఖాన్ని ఇచ్చారో వారే స్వయంగా అడుగుతారు, ఈ మార్పు ఎక్కడి
ఎక్కడి నుండి వచ్చింది అని, ఈ మార్పును ఏ దైవిక శక్తి చేసింది, ఈ తిరుగుబడడం ఇంత వేగంగా ఎలా జరిగిందని. అప్పుడు వారికి అర్థమవుతుంది శ్రీరాముడి న్యాయం, హనుమంతుడి ఆశీస్సులు, దుర్గామాత రక్షణ సమయం వచ్చినప్పుడు ఏ శక్తికి దాన్ని ఆపే సామర్థ్యం ఉన్నదని. మరి స్నేహితులారా, ఇప్పుడు ఈ దైవిక శక్తి మీ చుట్టూ తన వలయాన్ని మరింత బలోపేతం చేస్తూ వెళ్తుంది. అలాగే మీ విరోధుల మనసు, ఆత్మవిశ్వాసం, ధైర్యం విరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు మీపై నవ్వులు పూయించారో, మాటలు అన్నారో, మీ దారిలో ముళ్ళు చల్లారో, మిమ్మల్ని ఆపాలని చూశారు. ఈ రోజు అదే జనాలు ఒక చిన్న కష్టాన్ని కూడా తట్టుకునే శక్తిని తన లోపల పొందలేకపోతున్నారు. మీరు ఎంత బాధను ఒంటరిగా అనుభవించారు, ఇప్పుడు అదే బాధ చాలా రెట్లు పెరిగి వారి జీవితంలోకి ప్రవేశిస్తుంది. స్నేహితులారా, చూస్తారు ప్రతి అడుగు ఎలా భారంగా మారుతూ వెళ్తుందో. మీ మౌనమే ఇప్పుడు వారికి తుఫానుగా మారింది. ఎందుకంటే మౌనంగా ఉండేవాడి దెబ్బ అత్యంత వేగంగా ఉంటుంది. ఇప్పుడు పరిస్థితులు మీ కోసం కాదు, మీ విరోధులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ఇబ్బందులు ఇప్పుడు హద్దులు దాటిపోయాయి. ఎవరో ఉన్నారు పైకి నవ్వుతూ, కానీ లోపలే మేషరాశి వారు బాధపడాలని చూస్తున్నారు. మీరు ఇక వారిని మీ వారిగా భావించి వారి మాటలు నమ్ముతున్నారు. కానీ వారు మీ ప్రతి అడుగుపై కన్నేసి ఉంచారు. మీ బలహీనత కోసం వెతుకుతున్నారు. మీపై ప్రణాళికలు అల్లుతున్నారు. ఏ వ్యక్తినైతే మీరు ఒకప్పుడు మీ వారిగా భావించారో అతనే ఇప్పుడు మీ తలపై తిరుగుతున్న అతిపెద్ద ముప్పుగా మారారు. ఈ మధ్య కాలంలో స్నేహితులారా, మీరు అనుభవిస్తున్న ఈ కంగారు, ఊపిరాడకపోవడం, భయం, పీడకలు, అనుకోకుండా చెడిపోతున్న పనులు, విడిపోతున్న బంధాలు ఇవేవి ఊరికే జరగడం లేదు. పైకి తీపిగా మాట్లాడుతూ లోపల మీ ఆటను ముగించాలని చూస్తున్న ఆ ఒక ముఖం ఇస్తున్న ఇబ్బందులే. ఈ వ్యక్తి ప్రతి ఒక్క మాటపై శ్రద్ధ పెడతాడు. మీ నవ్వును చూసి కుళ్ళుకుంటాడు. మీ ఎదుదలను అతనికి అసలు నచ్చదు. అందుకే అతను మీరు కింద పడిపోవాలని, బాధపడాలని కోరుకుంటున్నారు. మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీ తిరుగుతుంది. ఎవరో మీ దారిలో ముళ్ళు చల్లుతున్నట్లు అనిపిస్తుంది. చాలా సార్లు మీకు మీరే స్వయంగా గమనించారు. హఠాత్తుగా మనసు పాడైపోతుంది. హఠాత్తుగా ఏదో వింత భయం గుండెల నిండిపోతుంది. ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇవన్నీ సంకేతాలు. శత్రు ఇప్పుడు మిమ్మల్ని కేవలం ఆపడమే కాదు, మీ జీవితాన్ని కూడా ఇబ్బందుల్లో నెట్టాలనుకుంటున్నాడు. గుర్తుంచుకోండి, ఈ వ్యక్తి ఇంటి బయట లేరు, మీ చాలా దగ్గరలో ఉన్నాడు. ఎంత దగ్గరంటే అతని ఉనికిని మీరు మామూలుగా తీసుకుంటారు. అతని నవ్వుల్లో దాగి ఉన్న దేశాన్ని మీరు గుర్తించలేకపోతున్నారు. అతని తీపి మాటల్లో ఉన్న విషయాన్ని పట్టుకోలేకపోతున్నారు. వినండి స్నేహితులారా, ఈ రోజున మీ శక్తిని కాపాడుకోవడం అత్యంత ముఖ్యం. ఎవరిని నమ్మకండి. మీ ప్రతి మాటను, ప్రతి ప్రణాళికలను, ప్రతి రహస్యాన్ని ఎవరికి చెప్పకండి. ఎందుకంటే దాని వల్ల మీ ఆశలన్నీ కూలిపోతున్నాయి. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఈ సమయం పరీక్ష కాదు, యుద్ధం. జాగ్రత్తగా నడవండి, అప్రమత్తంగా ఉండండి. లేకపోతే ఒక స్త్రీ, ఒక ముఖం, ఒక మనిషి ఎవరి గురించి అయితే మీరు కలలో కూడా ఆలోచించలేరు మీ జీవితంలోకి తుఫాన్లా వచ్చి మీ సర్వస్వాన్ని లాక్కోవాలని వస్తున్నాడు. అందుకే మిమ్మల్ని మీరు బలంగా మార్చుకోండి. ఆలోచన స్పష్టంగా ఉంచుకోండి, లేకపోతే పరిస్థితులు చేదాటిపోతాయి. మరి స్నేహితులారా, ఏ శత్రువు అయితే మేషరాశి వారి జీవితంలో విషం నింపాలని నిర్ణయించుకున్నాడో అతను ఇప్పుడు మునపటి కంటే ఎక్కువ తెలివైన వాడిగా, ప్రమాదకరమైన వాడిగా మారాడు. అతను మీ ప్రతి అడుగు లెక్క ఉంచుతున్నాడు. మీ ప్రతి బలహీనతను గుర్తించాడు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, అతని ఉద్దేశం ఇప్పుడు మిమ్మల్ని కేవలం నష్టం చేయడం మాత్రమే కాదు, ఇప్పుడు అతని గురి నేరుగా మీ ఉనికిపై దెబ్బ కొట్టడం మరియు మీ ఇంటి వాతావరణం భారంగా అనిపించడం, రాత్రి నిద్ర సరిగ్గా రాకపోవడం, పదే పదే కంగారు పుట్టడం, మనసులో భయం కూర్చోవడం, ఇవన్నీ సంకేతాలు చెడు శక్తి మీ వరకు చేరుకుందని. ఈ ఆటలో కేవలం బలం మాత్రమే కాదు, బుద్ధి కూడా వాడుతున్నారు. అతను మీ చుట్టూ నమ్మకం అనే వలను అల్లి కూర్చున్నాడు. అతని కుతంత్రాలు అసలు అర్థం చేసుకోలేరు. ఈ సమయంలో మేషరాశి వారి ప్రతి మాటను ఎవరి ముందు చెప్పకపోవడం అత్యంత అవసరం. మీ ప్రణాళికలు, మీ సంపాదన, ఎదుగుదల అన్ని రహస్యంగా ఉంచండి. ఎందుకంటే మీరు ఎంత చూపిస్తారో అతను అంతగా పట్టుకుంటారు. ఇది ఎలాంటి సమయం అంటే స్నేహితుడు మరియు శత్రువు ఇద్దరు ఒకేలా కనిపిస్తారు. మోసం ఎక్కడో దూరం నుండి కాదు, మేషరాశి వారు బాగా నమ్మిన చోటు నుండే దక్కుతుంది. నిజం చెప్పాలంటే ఒక చిన్న నిర్లక్ష్యం కూడా ముందు ముందు పెద్ద కష్టంగా మారే సమయం ఇది. ఇప్పుడు వినండి, మీ జీవితంలో ఉన్న ఆ స్త్రీ, ఆ వ్యక్తి, ఒక దాగి ఉన్న ముఖం, వారి కుతంత్రాలు ఇప్పుడు వేగం పుంజుకుంటున్నాయి. లోపలే మేషరాశి వారిపై వేలు ఎత్తి చూపే అవకాశాల కోసం చూస్తున్నారు. మీరు కోపంలో ఏదైనా తప్పు చేయాలని, మీరు విరిగిపోవాలని, ఆపై మిమ్మల్ని ఒకేసారి గట్టిగా నెట్టేయాలని చూస్తున్నారు. తద్వారా మీరు అసలు కోలుకోలేరు. అందుకే అప్రమత్తంగా ఉండండి. మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా గమనించండి. జనాల చూపులు యొక్క బరువును ఫీల్ అవ్వండి. ఎందుకంటే చాలా చూపులు దీవెన కాదు, శాపాలుగా మీపై పడుతున్నాయి. ఈ సమయంలో మేషరాశి వారు మిమ్మల్ని మీరు బలంగా మార్చుకోకపోతే పరిస్థితులు చాలా చెడ్డ మలుపు వెళ్తాయి. అందుకే ఇప్పటి నుండే నిర్ణయించుకోండి. మీరు మౌనంగా ఉంటారు, అప్రమత్తంగా ఉంటారు, మరి ఎవరిని నమ్మరు. లేకపోతే అదే మోక మీ జీవితంలో అతిపెద్ద నాశనానికి కారణం
కారణమవుతుంది. మరి స్నేహితులారా, ఈ రోజు నేను మీకు చెప్పబోయే మాట హాస్యం కాదు, ఇది మీ జీవితానికి సంబంధించిన అత్యంత ప్రమాదకరమైన హెచ్చరిక. ఈ రోజు కనుక మీరు ఈ విషయాన్ని పూర్తిగా వినకపోతే రాబోయే సమయం మీకు ఎలాంటి దెబ్బ కొడుతుందంటే దాన్ని మీరు కల్లో కూడా ఊహించి ఉండరు. అందుకే ఇప్పటి నుండే ఒక మాట మనసులో గట్టిగా ఉంచుకోండి, ఈ సందేశం వదిలి ఎక్కడికి వెళ్ళకండి. మరి స్నేహితులారా, మీ కుటుంబానికి శ్రీరాముడి తేజస్సు, హనుమంతుడి ఆశీస్సులు కావాలనుకుంటే, మీ పిల్లలను ఏదైనా ప్రమాదం నుండి కాపాడాలనుకుంటే, మీ ఇంటిపై తిరుగుతున్న అదృశ్య ముప్పును ముగించాలనుకుంటే ఈ సందేశాన్ని శ్రద్ధగా వినండి. మీరు జీవితంలో ప్రతిదీ మనస్ఫూర్తిగా చేస్తారు, మీ సమయం, డబ్బు, ప్రేమ అంతా ఇచ్చేస్తారు. కానీ దక్కిందేమిటి? ద్రోహం, వెన్నుపోటు మరియు పైగా దృష్టి, కపట బుద్ధి, వీటి ఆట. మేషరాశి వారి జీవితంలో చాలా కాలంగా నడుస్తుంది. మీ అదృష్టం బాగోలేదని అనుకుంటూ ఉండిపోయారు. ఇంట్లో గొడవలు ఎందుకు అవుతున్నాయి? వ్యాపారం ఎందుకు ఆగిపోతుంది? డబ్బు వస్తూ వెనక్కి ఎందుకు వెళ్ళిపోతుంది? పిల్లలు ఎందుకు అనారోగ్యంగా ఉంటున్నారు? రాత్రి నిద్ర ఎందుకు ఎగిరిపోతుంది? ఎందుకు ఎప్పుడు ప్రశాంతత లేదు? మీకు ఏమనిపిస్తుంది? ఇదంతా ఊరికే జరుగుతుందనా? లేదు, అసలు లేదు. మీ జీవితంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఎవరైతే మీ బాధకి మూల కారణం. కేవలం ఈ ఇద్దరు వ్యక్తులే. మీ ఇంటి ప్రతి సమస్య వెనక ఈ రెండు ముఖాలే ఉన్నాయి. మేషరాశి వారు ఎంత అమాయకులు, మీ చుట్టూ ఉన్నవారు అంత ప్రమాదకరమైన వారు. మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మారో, ఎవరికైతే మీ ఇంట్లో చోటు ఇచ్చారో, గుండెల్లో చోటు ఇచ్చారో, అదే ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని కుతంత్రాలతో, దిష్టితో ఎంతలా కట్టేశారంటే స్నేహితులారా, మీ ప్రతి పని, ప్రతి సంతోషం, ప్రతి విజయం మీ వరకు చేరకముందే ఆగిపోతుంది. హఠాత్తుగా అనారోగ్యం, ఇంట్లో గందరగోళం, డబ్బు ఆగిపోవడం ఇవన్నీ తాత్కాలికం కాదు. ఇది ఆ ఇద్దరు వ్యక్తుల ఆట. ఎవరి చూసి మీ మనసు కరిగిపోతుందో కానీ వారి బుద్ధి రాయి కంటే నల్లగా ఉంటుంది. వీరి నుంచి మీరు దూరంగా ఉండకపోతే మీ అదృష్టం మారదు, మీ డబ్బు నిలవదు, మీ ఇల్లు ప్రశాంతంగా ఉండదు, మీ ఆరోగ్యం కుదుటపడదు, మీ కష్టం మీకు ఫలితాన్నివ్వదు. ఇప్పుడు శ్రద్ధగా వినండి. మొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ మొదటి వ్యక్తి యొక్క పేరులోని మొదటి అక్షరం ఎస్. అవును స్నేహితులారా, ఈ ఎస్ అనే పేరు మొదలయ్యే వ్యక్తి మేషరాశి వారి పాలిట అతిపెద్ద సంకటం. వీరు మీ ముందు చాలా తీగా మాట్లాడుతూ నవ్వుతారు, మిమ్మల్ని పొగుడుతారు, ప్రతి పనిలోనూ జోక్యం చేసుకుంటారు. అసలు వారి కంటే ఎక్కువ తెలివైన వారు ఇంకెవరూ లేనట్లుగా నటిస్తారు. కానీ లోపల వారి మనసు మేషరాశి వారిపై విషంతో నిండి ఉంది. మీ ఎదుగుదల, మీ సంతోషం, మీ ఇంటి కళ అన్ని వారికి నచ్చవు. హఠాత్తుగా గొడవలు, హఠాత్తుగా ఆర్థిక నష్టాలు, కారణం లేకుండా ఇంటి వాతావరణం పాడవడం, పనులు అవుతూ చెడిపోవడం ఇది తాత్కాలికం కాదు. దీని వెనక ఎస్ అనే అక్షరం వాడి దిష్టి. వారి మాట నుండి దూరంగా ఉండండి, ఎందుకంటే వారు పైకి తీపిగా మాట్లాడు వెనుక నుండి పొడుస్తారు. కానీ ఇప్పుడు వినండి, దీనికంటే పెద్ద ముప్పు రెండో వ్యక్తి. మొదటి వ్యక్తి మీ అదృష్టాన్ని ఆపితే రెండో వ్యక్తి నేరుగా మేషరాశి వారి జీవితంపైనే దెబ్బ కొడుతున్నాడు. మేషరాశి వారి జీవితంలో రెండు ఇలాంటి మొఖాలు తిరుగుతున్నాయి. ఎవరి ఉద్దేశాలు మీ పట్ల అసలు సరిగ్గా లేవు. బయటికి సొంత వారిలా నటిస్తారు, కానీ లోపల మీ సుఖశాంతులు దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంట్లో కూర్చున్నా కూడా కంగారు పెరుగుతుంది, మనసు హఠాత్తుగా ఆందోళన చెందుతుంది. పడుకునేటప్పుడు ఎవరు మీ పైన కన్నేసి ఉంచినట్లు ఉంటుంది. ఇదంతా ఊరికే జరగడం లేదు. ఈ ఇద్దరు వ్యక్తులు మేషరాశి వారి అడుగులను ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకరు తీపిగా మాట్లాడుతూ విషయం కలిపేస్తారు, ఇంకొకడు మీ ప్రతి పనిలోనూ తప్పులు వెతుకుతూ మీ ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తారు. ఇద్దరు అసలు ముఖం త్వరలోనే బయటపడుతుంది. మరి స్నేహితులారా, ఈ ఇద్దరు వ్యక్తులు కేవలం మీ ఎదుగుదల ఆపడమే కాదు, మీ ఇంట్లో గొడవలు, మనసులో భ్రమలు మరియు జీవితంలో అడ్డంకులు సృష్టిస్తున్నారు. మీరు చాలా సార్లు గమనించే ఉంటారు, మీరు 100% ప్రయత్నిస్తారు, కానీ చివరి నిమిషంలో అంతా చెడిపోతుంది. ఇది తాత్కాలికం కాదు, ఆ చెడు శక్తి యొక్క ప్రభావం. దీన్ని మీరు తేలిగ్గా తీసుకుంటే రాబోయే సమయం చాలా భారంగా మారవచ్చు. మొదటివాడు ఎవరైతే మీ ముందు గౌరవం చూపిస్తారో కానీ వెనక మీపై చెడుగా మాట్లాడి మీ గౌరవాన్ని దెబ్బతీస్తారు. గుర్తుంచుకోండి, ఈ మనిషే అతిపెద్ద అవకాశాన్ని లాక్కోగలడు. మీరు ఎక్కడ ముందుకు వెళ్తారో అక్కడ మీ కాలు లాగుతారు. మరి రెండో వారి గురించి అయితే నేను స్పష్టంగా చెప్పేస్తున్నాను, అతను మీ కష్టార్జితాన్ని తింటున్నాడు. మీ కష్టంతో తయారైన వస్తువులు తన పేరు మీద రాసేసుకుంటున్నాడు. మీరు గనక శ్రద్ధగా గమనిస్తే మీకు తెలుస్తుంది, మీరు ఎప్పుడు వీరితో మాట్లాడినా మీ మనసు భారంగా మారిపోతుంది. బరువు ఊరికే రాదు, ఇది సంకేతం. ఆ భగవంతుడు మిమ్మల్ని కాపాడుతున్నారని మీకు సంకేతం ఇస్తుంది. చెడు శక్తి మీ చుట్టూ తిరుగుతుందని సమయంలో మీ గమ్యం నుండి ఎలాంటి పరిస్థితుల్లోనూ పక్కదారి పట్టకూడదు. ఈ దైవిక సందేశాన్ని మనసు పెట్టి వినండి, ఎందుకంటే నేను మేషరాశి వారి కోసం ఒకలాంటి ఉపాయాన్ని చెప్తున్నాను. ఎవరైతే ఈ ఇద్దరి ప్లాన్లు ఇప్పుడే ముగించేస్తుంది. ఈ ఉపాయం చాలా సులభం, కానీ ఫలితాలు ఎంత వేగంగా ఉంటాయంటే శత్రువు స్వయంగా మేషరాశి వారి దగ్గరకు రావడానికి భయపడతారు. మేషరాశి వారి ఎదుగుదల, మీ వెలుగు మరియు మీ వికాసం ఇకపై ఎవరి చేతుల్లోనూ లేదు. మీ భాగ్యం ఇప్పుడు మేలుకుంటుంది. కేవలం మీరు ఈ శక్తిని తప్పుడు స్థలంలో వృధా అవ్వకుండా ఆపాలి.
మరి స్నేహితులారా, ఒకవేళ వింటున్నప్పుడు మేషరాశి వారి శరీరంలో ఒక చిన్న స్పందన వస్తే అర్థం చేసుకోండి, ఈ రోజు దైవిక హెచ్చరిక మీ ద్వారా పనిచేయడం ప్రారంభించిందని. ఇది సంకేతం మేషరాశి వారి సమయం మారుతుందని, కానీ దాంతో పాటు మీ అసలైన పరీక్ష కూడా రాబోతుంది. మరి స్నేహితులారా, ఈ రోజున ఉదయం లేదా సాయంత్రం హనుమంతుడి గుడికి వెళ్లి శ్రీరాముడికి, ఆంజనేయ స్వామికి నమస్కరించి స్వామివారికి సింధూరం సమర్పించండి లేదా హనుమాన్ చాలీసా పఠించండి. వీలైతే స్వామివారికి అట్టిపండ్లు లేదా తమలపాకు మాల సమర్పించి, ఇది మీ చుట్టూ ఉన్న శత్రుపీడను, నరదృష్టిని పూర్తిగా తొలగిస్తుంది. ఈ రోజున ఏదైనా ప్రశాంతమైన చోట కూర్చొని మీ అరచేతిని 3 సార్లు మెల్లగా తాకండి మరియు మీ మనసులో శ్రీరాముడు, హనుమంతుడిని స్మరిస్తే ఇలా అనుకోండి: నాపై ఎవరి కుతంత్రాలు, మోసాలు సాగవు. మేషరాశి దైవిక శక్తి నాదే. నన్ను ఆ శ్రీరాముడు, హనుమంతుడు రక్షిస్తున్నారు. స్నేహితులారా, ఈ రోజున ఈ పరిహారం చేయగానే మీ చుట్టూ ఒక మంచి రక్షణ వలయం ఏర్పడుతుంది. కొన్ని రోజుల్లోనే మీరు చూస్తారు, ఏ ఇద్దరు వ్యక్తులైతే మేషరాశి వారిని ఇబ్బంది పెడుతున్నారో వారు స్వయంగా దూరం అవడం ప్రారంభమవుతుంది. స్వయంగా మీ జీవితం నుండి తప్పుకుంటారు. స్నేహితులారా, ఇది కేవలం ఒక సందేశం కాదు, ఇది దైవిక శక్తుల సాక్షిగా వచ్చిన ఒక ముఖ్యమైన హెచ్చరిక. ఇక ఏ అడ్డంకి కూడా మిమ్మల్ని ఆపలేదు. మరియు స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.